జగదావి రాముడు జానకీదేవి కళ్యాణానికి అంతా సిద్ధమైంది. శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఊరు వాడ నవమి వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాములవారి నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు వేద పండితులు. జై శ్రీరామ్ నినాదాలం భద్రాచలం అంతా మారుమోగుతోంది. భద్రాచలం ప్రధాన ఆలయంలో మొదట మూలమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. తర్వాత ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియానికి శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మొదలయ్యే కళ్యాణ తంతు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. 31,000 మంది భక్తులు రాముల వారి కళ్యాణాన్ని నేరుగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మిథిలా స్టేడియం భక్తులతో నిండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసారి సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉన్నారు. జగదవి రాముడు జానకీదేవి కళ్యాణానికి అంతా సిద్ధమైంది. శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఊరు వాడ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాములవారి నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు వేద పండితులు. భద్రాచలంలో రాములవారి కళ్యాణం, ఇతర ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు కదీర్ లైవ్ లో అందిస్తారు. కదీర్, రాములవారి లగ్గానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్రవంతి, లోకమంతా కనులారా చూడాలని చూస్తున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇప్పుడు మిథిలా స్టేడియం పక్కన మనం ఉన్నాం. అయితే ఇప్పుడే స్వామివారిని సీతారాముల విగ్రహాలను ఆ లోపల కళ్యాణం జరిగే చోటుకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రోచ్చారణతో ఇక్కడికి విగ్రహాలను తీసుకొచ్చి మరికొద్దిసేపట్లో ఈ ఘట్టాన్ని ప్రారంభించనున్నారు. 10:30 గంటల నుంచి దాదాపుగా 12:30 గంటల వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే దాదాపుగా గత 10 రోజుల నుంచి అధికారులందరూ ఇక్కడ ఈ పనులలో నిమగ్నమై ఉన్నారు. అనేక మంది పోలీసు భద్రతా బలగాల నడుమున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉండటం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను తీసుకురావడం లేదు. అయితే ప్రభుత్వం తరపున ఈసారి పట్టు వస్త్రాలను రాష్ట్ర సిఎస్ శాంతికుమారి దంపతులు తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ఎదుర్కోలు ఉత్సవం నుంచే రాష్ట్ర అధికారులు మరియు సిఎస్ అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. ఉదయం నుంచి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా కూడా రామనామంతో మొత్తం నామస్మరణంతో మార్మోగుతున్న పరిస్థితి ఉంది. అయితే అనేక మంది పురోహితులు కళ్యాణం నిర్వహించడం కోసం, ఈ అరుదైన ఘట్టం కోసం ఇక్కడికి ఉదయం నుంచే ఇక్కడ మంత్రోచ్చారణ అనేది జరుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అనేక మంది విఐపీల కోసం స్పెషల్ సెక్టార్లను ఏర్పాటు చేయడం జరిగింది. సెక్టార్ల వైజ్గా అనేక మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించడం కోసం ఇక్కడ సెక్టార్లుగా డివైడ్ చేశారు. విఐపీలకు ఒకలాగా, వివిఐపీలకు ఒకలాగా. దీనికి ధరలు అనేది కూడా నిర్ణయించడం జరిగింది. 7,500 దగ్గర నుంచి 150 రూపాయల వరకు టికెట్లు అనేది ఇక్కడ విక్రయాలు జరిగాయి. అదేవిధంగా లోకల్కి వచ్చే భక్తులందరి కోసం ఇక్కడ అక్షింతల కోసం ప్రతి బస్సులో 1 కేజీ అక్షింతలు ఉండే విధంగా ఇక్కడ ఈవో బస్సులో ఉండే విధంగా చూస్తున్నారు. అయితే దాంతో పాటుగా దాదాపుగా 2.5 క్వింటాల అక్షింతలను, తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలు, ఇక్కడి ముత్యాల తలంబ్రాల కోసం ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తూ ఉంటారు. కనీసం అందులో ఉన్న తలంబ్రాలు తమ ఇంటికి రావాలని చెప్పేసి అందరు భావిస్తారు. దానికోసం అని చెప్పేసి ఈసారి 2.5 క్వింటాల ముత్యాల తలంబ్రాలను ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది.
దాంతో పాటుగా 2.5 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేశారు. మొత్తంగా చూస్తే ఈ కళ్యాణాన్ని వైభవంగా జరపడం కోసం అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టం 10:30 గంటలకు స్టార్ట్ అయ్యి అదే 12:30 గంటలకు ముగుస్తుంది. అయితే అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి రావడం కోసం ప్రత్యేకించి ఆర్టీసీ బస్సులను కూడా ఇక్కడ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్లో ఉన్న దూర ప్రాంతంలో ఉన్న రామ భక్తులు ఈ గుడి వద్దకు రావడం కోసం లోకల్ బస్సులను కూడా దాదాపు ఒక 60 బస్సుల్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం చలో పందిళ్లు, అదేవిధంగా చాందిని షామియానాలు, దాంతో పాటుగా ఇక్కడ మజ్జిగ, అదేవిధంగా తాగునీటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పుణ్య స్నానాల కోసం గోదావరి నదీ తీరంలో దాదాపుగా 80 బాత్రూంలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇక్కడ మొత్తం చలో పందిళ్లను వేసి ఇక్కడ ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రత వాళ్లకు తగలకుండా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ కళ్యాణ ఘట్టం అనేది మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అనేక మంది విఐపీలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ప్రత్యేకించి అయితే నిన్నటి వరకు ఒక సస్పెండ్ ఉండేది. సస్పెన్షన్ ఏంటంటే అది వయోభారంతో, ఆర్థిక భారంతో దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే ఎప్పటి నుంచి అయితే టెలివిజన్ కార్యక్రమం అనేది ప్రారంభమైందో ఆనాటి నుంచి డిడి ద్వారా అనేక మంది వీక్షకులు లైవ్ ద్వారా చూసేవాళ్ళు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందు కారణంగా ఎవరికి అనుమతి లేదు లైవ్ ఇవ్వడానికి అని చెప్పేసి నిన్నటి వరకు ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లైవ్ కావాల్సిందే, రామభక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి భావించి ఒకవైపు కాంగ్రెస్ పోరాటం కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు కానివ్వండి, ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దీంట్లో వెనక్కి తగ్గాలి, లైవ్ కార్యక్రమం ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో మొత్తానికి నిన్న సాయంత్రం లైన్ క్లియర్ అయింది. దాని ద్వారా ఇప్పుడు లైవ్ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా వీక్షించడం కోసం లైవ్ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది భక్తజనం అంతా కూడా టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు చూడొచ్చు స్వామివారిని మిథిలా స్టేడియంలోకి ఇప్పుడు కళ్యాణ ఘట్టం అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఘట్టం వద్దకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో మొత్తం కవర్ చేసిన తర్వాత కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని తీసుకురావడం కోసం పోటీ పడుతున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మనం అనేక మంది పోలీసులు కానివ్వండి, అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఈ శ్రీరామనవమికి సంబంధించి దూర ప్రాంతాల నుంచి అంటే అటు తమిళనాడు కానివ్వండి, వివిధ ఛత్తీస్గఢ్ కానివ్వండి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. రామ భక్తులతో పాటుగా అనేక మంది లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వారు పండగ వాతావరణం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి, స్వామివారి యొక్క కళ్యాణ ఘట్టాన్ని కనులారా చూడాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఇక్కడ కళ్యాణం అనేది ప్రారంభం అయిన తర్వాత 12:30 గంటల తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక్కడ ముత్యాల తలంబ్రాలు తీసుకోవటం కోసం, అదేవిధంగా లడ్డూలు తీసుకోవటం కోసం అనేక మంది భక్తులు బారులు తీరునున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. శ్రవంతి.